శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాత్మం గజాననం మహనుసుం మనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. దేవుణ్ణి ఏం కోరుకున్నా స్వరాజ్యం? ఆ దేవుడు తెలితే చాలే, నీకేం తెలియాల్సిన అవసరం లేదు. అదేం స్వరాజ్యం పుసుకుని అంత మాట అనేసావు? ఒకే చోట డ్యూటీ చేసేవాళ్ళం కదా. చూడు గోపాలం, నువ్వంటే నా దృష్టిలో ఆపేయ్, వద్దు ఇంకా కంటిన్యూ చెయ్యొద్దు. అది అట్టరా దారికి. ఆయన ఎప్పుడు ఏదోటి గేదెలు నవ్వలేకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉండే సీను చూడు, ఆయన చూసి నేర్చుకో. ఏం రా లడ్డుగా విన్నావా? ఇప్పటి నుంచి నువ్వు గదే ఫాలోగా అవు. పూజారి తాగనికే చాయ్ గిట్టున్నదా? చాయ్ లేదు గాని ప్రసాదం ఉంది, ఇమ్మంటావు సీను? గిది పోలీస్ స్టేషన్ బంగారం, నీ ఇల్లు కాదు. కొంచెం డ్యూటీ మీద శ్రద్ధ పెట్టు. అక్షరాల గీడే గీడే. ఏమ్రా బట్టే బాజ్, నీ మీద కేసులు బుక్ చేసి నేను ఉరిశిక్ష ఎక్కియకపోతే నా పేరు హెడ్ సీనే కాదురా. ఏంటి సార్ అన్యాయం? నేనేం చేశానో చెప్పకుండా నా పార్టీ ఊర్లేస్తుంది. అచ్చా, నువ్వు ఏడికి పోతుండే చెప్పరా? ఎక్కడికంటే నువ్వు ఏడికి పోతున్నావో కూడా నీకు తెలియదు. ఇది ఒక్కటి చాలదురా, నేను బొక్కలేసి బొక్కలు చూర చూర చెప్తాను. చెప్పు సార్, ఎవడో పాలసీ ఎవడో ఏందిరా? మర్యాద మర్యాద. ఎవరో పాలసీ కట్టమని వెంటబడ్డారండి. అతన్ని తప్పించుకొని వెళ్తుంటే మా వాళ్ళు పట్టుకొని నీకు తీసుకొచ్చిర్రు, అంతే కదా? అంతే సార్. అరే నువ్వు మంచోన్వా పిచ్చోన్వారా భయ్? అసలు నీకు పాలసీ అంటే ఎరకనా? నువ్వు సచ్చినాక కూడా నీకు పైసలు ఇచ్చేదారా పాలసీ అంటే? అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు. నేను మంచిగా చెప్తున్నా కాబట్టి మంచోని అనుకోగలవు. కిరాగిట్ట లేచిందనుకో కర్ర 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 నమిలి తినేస్తా. నువ్వు పాలసీ కట్టే వరకు నేను వదిలేదలేదు. మేడం ఏంటి ఏం చేశాడు ఇతను? నేనే తప్పు చేయలేదు మేడం, నా దారి నేను రోడ్డు మీద పోతుంటే. ఇగో మేడం, గీడు రోడ్ మీద నడుచుకుంటా పోయే ముచ్చట నిజమే, కానీ ఈ జోబ్ లో బ్రౌన్ షుగర్ ఉంది మేడం. చూసిరా ఎట్లా షాక్ తిన్నాడో? అరే బతకోందమ్మా, లోపల నాకేం తెలియదు మేడం. మేడం ఇది అన్యాయం మేడం. మేడం మేడం ఏంది మేడం గట్లా అనుమానంగా చూస్తురు? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? స్వరాజ్యం కేసులు ఏమైనా వచ్చాయా? అగో అంటే ఏంది మేడం, ఈ బ్రౌన్ షుగర్ ఉంది కేసు కదా? దేవుడి వల్ల కేసులేం రాలేదు మేడం. నువ్వు పూజలు చేసుడు ఆపి కేసుల మీద దృష్టి పెడితే వచ్చిన తెలుస్తుంది మేడం. చాలు, వెళ్ళి పనులు చూసుకోండి. ఏ ముఖం చూస్తున్నావు? నువ్వు తిరురా, నువ్వు తిరు. పోయి కూసాడా. ఇగో గాడి ఏం చెప్పకుండా చూసుకో. నెట్టినోడికి కమిషన్ ఇస్తారు, మిగిలిన వాటితో అమెరికా వెళ్తారా? ట్రంప్ వచ్చినాడుగా, ఇప్పుడు కట్నం. ఏ బెంగళూరు వెళ్ళిపోతారు, కథంతా సుఖాంతం. ఇక అక్కకెట్ట తెలుస్తుంది? కుసంత వాడండి మే. నమస్తే మేడం. ఏడు మురళే, బస్సుగా ట్రైన్ కా? 28 లక్షలు వచ్చేసినాయిగా, ఫ్లైట్ లో వెళ్ళండి. మీ వాడు కిడ్నాప్ చేశాడా మేడం? వాడేటి చేసినా మినిమం గ్యారంటీ హిట్ అయిపోవలసిందే. ఇది కూడా అంతే. కిడ్నాప్ అవగానే నీకు ఫోన్ చేయమని చెప్పినానే, సీనేదా? లేదండి. ఓ ఏదో బిజీలో ఉండుంటానులే. పోనీ స్నేహాన్న ఫోన్ చేసిందా బాబు? చేయలేదండి, నాకదే కంగారుగా ఉంది. ఏ మురళి, ఏటలా భయపడుతున్నావు? హీరో నాని, రామ్, బన్నీ, చరణ్ అంతా నీ వయసు వాళ్ళు కాదేటి? ఏ వాళ్ళ అడ్వెంచర్లు చేయడం లేదేటి? అవన్నీ గ్రాఫిక్స్ వాళ్ళు చేస్తారండి, వాళ్ళ సంగతి తర్వాత. ముందు స్నేహ సంగతి చెప్పండి. అదిగో వచ్చేసినాడు. ఏటి కాలి, కాయ పంట పుచ్చు. ఏటైందో చెప్పరా? అవునండి, నేను కిడ్నాప్ చేద్దాం అనుకునే లోపు ఎవడో కిడ్నాప్ చేశాడు. నేను ఇప్పటి వరకు వీడే అనుకున్నా. నేను చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను రా? లేదు లేదు నువ్వే చేసావు. నేను చేయలేదు. లేదు లేదు నువ్వే చేసావు. నువ్వు సేక ఈడు సేక మరెవరు చేసినట్టు? అయ్యో
స్నేహ ఏంటి కదిలాటం తిరిగినది అనుకున్నదొకటి అయ్యిందొకటి ఇప్పుడు స్నేహ కిడ్నాప్ కేసు కిరణ్ చేతిలో పడితే ఓలమ్మో. స్నేహ ఏమైంది మేడం? అక్కడికి చిలక చెప్పినట్టు చెబుతూనే ఉన్నా. నా మాట ఇంటేనా? ప్రేమికుల రోజు అని నా నోరు మూయించినావు. మేడం, నేను కాక ఇతను కాక ఇంకెవడు చేసి ఉంటాడు? ఒకవేళ మీ అమ్మాయి గారికి ఈ విషయం తెలిసి ముందుగానే స్నేహ గారిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటుందా? అమ్మతోడు నేను చెప్పలా. నాకు అసలేం తెలీదు. ప్రామిస్ అమ్మా. బుజ్జి కూసంత మంచులు తెచ్చిపెట్టవే, గుండెల్లో దడగా ఉంది. అమ్మో ఎల్లమ్మో ఎల్లి గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. మీ అమ్మ కిరణ్ తప్ప వేరే సినిమా కనబట్లా. రే కాళీ, ఏంటి మేడం, కిడ్నాప్ ఎవరు చేశారో తెలిసిందా? ఎవరు మేడం? నువ్వే. ఏంటి మేడం మీరు అనేది? కిడ్నాప్ నేను చేయలేదు మొర్రో అంటుంటే నన్ను అంటున్నారేంటి? ఎస్, మనిషి ఆశకంతేనేదు. 2 లక్షలు నీకు చాలా చిన్న అమౌంట్ గా కనిపించి ఆ 30 లక్షలు నువ్వే కొట్టేద్దాం అనుకుని ఉండొచ్చుగా. ఏం కాలి మేడం చెప్పేది నిజమేనా? నువ్వు ఉండరా బాబు. అమ్మ తోడు మేడం, నాకు నిజంగా అలాంటి ఆలోచనలే ఉంటే 2000లో 2 గదుల్లో ఉంటూ 2 పిల్లలతో ఎలా ఉంటాను మేడం? జూబ్లీ హిల్స్ లో సెటిల్ అయి ఉండేవాడిని. అంటే నువ్వు చేయనేదంటావా? నా 2 బిడ్డల మీద ఒట్టు మేడం. ఇదిగో కళావతే, ఇప్పుడు కిరణ్ వస్తే ఏడు చేస్తావే? అది అసలు నోరేనా? నిజంగానే వచ్చేసినది. రే మీరు గదిలోకి వెళ్ళండి. నాను తలుపులు తీసే వరకు ఎవరు మాట్లాడకూడదు, బయటికి రాకూడదు. ఫోన్లు కట్ చేయండి. ఒకవేళ నా స్నేహ సడన్ గా ఫోన్ చేస్తే మేడం? హే, నాకు మెసేజ్ ఇవ్వు. ఫోన్ మాత్రం సైలెంట్ లేటండి. వెళ్ళండి వెళ్ళండి రా, వెళ్ళండి, పోండి, లోపలికి వెళ్ళండి. ఏంటి అంతా కంగారుగా ఉన్నారు? ఏటి నాన్న నువ్వు క్యారమ్స్ ఆడట్లేదు? నా స్టైగర్ కనపట్టలేదమ్మా. స్ట్రైకర్ కనబడట్లేదా? ఆమె ఆ? వంట మొదలెట్టేశాను. ఏ కూర ఏమంటావేటి? ఏటి ఇంకా కూర స్టార్ట్ చేయలేదా? ఎందుకు ఇంత లేటు? మీ నాన్నకి తలనొప్పిగా ఉంటేను కాళ్ళు పట్ట తల పట్టాను తల్లి, అంతే. ఏటి నాన్నకు తలనొప్పిగా ఉంటే నువ్వు తల పట్టావా? నేను నమ్మను, చేస్తే నమ్మనుగాక నమ్మను. పైగా నాన్నేమో స్ట్రైకర్ పోయిందన్నాడు గాని తలనొప్పిగా ఉందని అనలేదే. ఆయన నిజం ఎప్పుడు చెప్పి సచ్చాడని. ఏమయ్యా, నీకు తలనొప్పిగా లేదు?